ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సెమీ కండక్టర్ సెక్టార్లో పెట్టుబడిని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్లబోతున్నట్లుగా వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఐటీ, సెమీ కండక్టర్, డ్రోన్ పాలసీలపై సమీక్ష నిర్వహించారు. దేశంలో కుల వివక్ష బలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్ష గురించి తెలుసుకునేందుకు కులగణన అనేది అత్యంత కీలకమని రాహుల్ అన్నారు. తాము కులగణన చేస్తామంటే ప్రధాని మోదీ అడ్డు చెప్తున్నారని విమర్శించారు. రాహుల్ మాట ప్రకారం తెలంగాణలో కులగణన జరుగుతోందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనతో రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కులగణనతో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతోందని రేవంత్ ప్రకటించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎందెన్నో కదిలించిందన్నారు. జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు భార్గవ్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కులగణన నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలో మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కులాల్ని విభజించి వివరాలు సేకరించే పద్ధతి సరికాదన్నారు బ్రాహ్మణ సంఘాల నాయకులు. కొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పవన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ టూర్ కి ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామని భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఏపీలో అత్యాచారం, హత్య కేసుల విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. హోంమంత్రి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పవన్ మాటల్ని పాజిటివ్ గా తీసుకుని బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు హోంమంత్రి అనిత. ఇప్పటికే ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు అసమర్థతగా ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే అని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, డిజైన్లకు అనుమతిపై ప్రధానంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఇవాళ నుంచి విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. 4 రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతాల్లో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేయనుంది. 2 ఏళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదాన్ని జగన్ కు ముడిపెట్టి కథలు అల్లుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్ విజయలక్ష్మి. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన తల్లి, కొడుకు, అన్న, చెల్లి కాకుండా పోతారా అంటూ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారొద్దని కోరారు వైఎస్ విజయలక్ష్మి. తెలంగాణ కాంగ్రెస్ ఏం సాధించిందని మహారాష్ట్రలో ప్రకటనలిస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ కేసీఆర్ ను మించిపోయిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ము రాహుల్ కుందా అని బండి సంజయ్ నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ అని నిరూపించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వీధి వ్యాపారులకు FSSAI లైసెన్సులు అందజేశారు. ఏపీలో అర్చకులకు కనీస వేతనం పెంచింది ప్రభుత్వం. 15,000కు పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం పక్కనే మరో గేట్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 1.5 కోటితో టెండర్లు పిలిచింది RNB. ఇప్పటికే ప్రధాన ద్వారం మూసేశారు. మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్నారు. టెస్లా యూనిట్ ఏర్పాటుకు తెలంగాణను కనీసం పరిగణలోనికి కూడా తీసుకోకపోవడం విచారకరమన్నారు కేటీఆర్. అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనుల్ని పార్లమెంట్ స్టాండింగ్ పరిశీలించింది. విమానాశ్రయం తరహాలో తయారవుతోందన్నారు కమిటీ చైర్మన్ సీఎం రమేష్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. అసెంబ్లీ కార్యదర్శి తరపున ఏజీ వాదించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇవాళ తమ వాదనలు వినిపిస్తారు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ ఇదే తమ విధానమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే తాము రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయమని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు మందకృష్ణ మాదిగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ మొదట చేసింది చంద్రబాబే అని గుర్తు చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులయ్యారు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీసీలు సీఎంలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. తిరుపతి ఘటనపై విచారణ జరుగుతుండగానే విపక్షం రాజకీయ పరామర్శలు మొదలుపెట్టిందని విమర్శించారు హోంమంత్రి అనిత. శివరాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరి. జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. కనీసం వార్డ్ మెంబర్ కాని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు తిట్టినా కొట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో తమని స్టేజ్ పైకి పిలవలేదంటూ జనసేన నేతలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ముందే నిరసనకు దిగారు. కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న సమస్యలు, భేదాభిప్రాయాలు సహజమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై మంత్రులు, అధికారుల సమావేశం జరిగింది. ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు ప్రక్షాళన, మాడవీధుల అభివృద్ధిపై సమీక్షించారు. అత్యుత్తమ నగరంగా వరంగల్ అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రయాణికుల సర్వీస్తో పాటు కార్గో సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పదవి కాపాడుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. కప్పం కట్టేందుకే ఢిల్లీకి తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది వెంట పాదయాత్ర చేపట్టనుండటంతో అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సీఎం చేపట్టబోయే పాదయాత్రను స్వాగతిస్తున్నామని తెలిపారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. హైడ్రా కొనసాగాల్సిందే, మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అన్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేత డాక్టర్ సుధీర్ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సుధీర్ దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిశారు. ఈ నెల 9న ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా శ్రీశైలం రాబోతున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కలెక్టర్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. సొంత జిల్లాకు జగన్ ఏమీ చేయలేదన్నారు మంత్రి సవిత. 2014-19లో జరిగిన పనులు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమన్నారు. అనకాపల్లి జిల్లా ఆర్లలో గిరిజనుల నిరసన జరిగింది. డోలీలతో 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మంజూరైన రోడ్డు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు విద్యా ఉపాధిలో అన్యాయం జరుగుతోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఖమ్మంలో నిర్వహించిన గిరిజన సమ్మేళనంలో పాల్గొన్నారు. కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నదిలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణాని అరికట్టాలని అక్కడి రైతులు, ప్రజలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల్లో అరెస్ట్ చేశారు పోలీసులు. రవీందర్ రెడ్డి గతంలో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితలపై పోస్టులు పెట్టారు. ఓ మహిళా రైతు నుంచి 2 లక్షలు డిమాండ్ చేసిన గుంటూరు అంకిరెడ్డిపాలెం వీఆర్ఓ షేక్ హసీనాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తన నిరాహార దీక్ష విరమించారు. గిరిజనుల అరెస్టుకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సరైన వే బిల్స్ లేకుండా ఇసుక తరలిస్తున్న 4 లారీల్ని పోలీసులు పట్టుకున్నారు. వ్యాపారుల మధ్య గొడవ జరగడంతో ఈ దందా వెలుగు చూసింది. ద్వారకా తిరుమల కొండపై జంట గోపురాల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు దగ్గర పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనక్కు వచ్చి కారును ఢీకొంది. కాణిపాకం ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు సినీ హీరో సాయి దుర్గ తేజ్. ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గని 2023-24 సంవత్సరానికి గాను ప్రమాదరహిత గనిగా ఎంపికైంది. కోల్ ఇండియా స్టార్ రేటింగ్ ఇన్స్పెక్షన్ టీం గనిని సందర్శించింది. కార్తీక మాసం అయ్యప్ప స్వాముల దీక్షలో ఉండడంతో అరటి ధరలు భారీగా పెరిగాయి. అంబాజీపేట అరటి మార్కెట్లో కర్పూరం, చక్కెరకేళి ధర 500 పలుకుతోంది. నిర్మల్లో ఒక హోటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. బిర్యానీ తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఒక యువతి మృతి చెందారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పులి వరుసగా పశువులపై దాడి చేస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 5వ షెడ్యూల్ ఉద్యోగ నియామకాల చట్టం చేయలేనంటూ పాడేరులో ఆదివాసీలు 48 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. పోస్టులన్నీ స్థానిక ఆదివాసీ అభ్యర్థులకే ఇవ్వాలన్నారు.
పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిపిఐ ఆందోళన చేపట్టింది. ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ మధురానగర్లో ఒక మహిళపై 3 యువకులు అత్యాచార యత్నం చేశారు. మహిళ కేకలు విని స్థానికులు రావడంతో అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. న్యాయ వ్యవస్థలో వలస పాలన పద్ధతుల్ని వదిలివేయాలని సూచించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సుప్రీంకోర్టు ప్రచురించిన 3 పుస్తకాల్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. గతాన్ని లోతుగా అధ్యయనం చేసి వర్తమానం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో పుస్తకాల్లో ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. మూడా స్కామ్ విచారణను సిబిఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చింది. స్నేహమయి కృష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మూడా స్కామ్లో లోకాయుక్త విచారణకు హాజరు కానున్న సిద్ధరామయ్య షిగావ్లోని తాయమ్మ రథయాత్రలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు దీపావళి మతాబుల వంటివని, బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు రాకెట్లని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జార్ఖండ్ ప్రచారంలో పాల్గొన్నారు ఆయన. రాంచీలో 7 గ్యారంటీలతో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సీఎం హేమంత్ సోరెన్, కూటమి నేతలు పాల్గొన్నారు. రాయ్బరేలీలో రాహుల్ సుడిగాలి పర్యటన జరిపింది. పీపలేశ్వర్ ఆలయాన్ని సందర్శించి PMGSY రోడ్లను ప్రారంభించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తాను ఢిల్లీలో ఉండాలా లేదా తరచూ నియోజకవర్గాన్ని సందర్శించాలా అన్నది వైనాడ్ ప్రజలు నిర్ణయిస్తారని ప్రియాంక అన్నారు. వైనాడ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారామె. పార్లమెంటరీ రాజకీయాల నుంచి వైదొలిగే ఆలోచనలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఉన్నారు. రాజ్యసభకు మరోసారి వెళ్లాలా వద్దా అని ఆలోచన చేస్తున్నట్లుగా ఆయన బారామతిలో తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. బీహార్లో ఛట్ పూజలు కొనసాగుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి గంగమ్మకు హారతిస్తున్నారు. పాటిపూల్ ఘాట్ జనసంద్రంగా మారింది. ప్రభుత్వ పథకాల అమలుని పరిశీలించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన 2 రోజుల కోయంబత్తూరు పర్యటనకు వచ్చారు. ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుడి ఆలయం గోడలపై పగుళ్లు కనిపించాయి. పగుళ్ల నుంచి నీళ్లు కారడంతో గోడలో కొన్ని చోట్ల నాచు కూడా పేరుకుపోయింది. ఢిల్లీ నుంచి పూరి వస్తున్న నందన్ కానన్ ఎక్స్ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు భద్రక్ స్టేషన్ సమీపంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగా ఖలిస్తానీ వేర్పాటువాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో యునైటెడ్ హిందూ ఫ్రంట్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. జమ్మూ కశ్మీర్ బందీపురా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది చనిపోగా 2 భద్రతా దళాల సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. బ్యాంకింగ్, స్టీల్ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరిగి స్టాక్ మార్కెట్లో ఉత్సాహం కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో నెగిటివ్ ధోరణి కనిపించినా ఆ తర్వాత సానుకూలత చోటు చేసుకుంది. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ బెంగళూరు రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు చేశారు. ఆయన వెంట ఆయన భార్య అక్షత, సుధామూర్తి, నారాయణమూర్తి ఉన్నారు.